And we're back. విద్య విద్యా ఎక్కడున్నావు? మాట్లాడితే ఐ కెన్ హియర్ యూ. ఏయ్, తెలుగులో మాట్లాడమంటున్నావు కదా నన్ను? అవును, తెలుగులో మాట్లాడాలి. అవును, యా, అంటే తెలుగులో చాలా మాట్లాడతాను. మంది అంటే ఆ టైంకి రావట్లేదు. ఆ టైంలో ఫ్లో ఎలా ఉంటే దాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది బయటికి. సో నెక్స్ట్ టైం అయితే అవును. తెలుగులో మాట్లాడదాం. ఇంకా చెప్పు, నీ గురించి అదొక్కటే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కడప. ఉప్పు కడప ముద్దు బిడ్డవా? ఆ, కడప కడప మీరు నాకు చిల్లీ సీడ్స్ పంపించారు. చిల్లీ సీడ్స్ పంపించారు. చిల్లీ సీడ్స్ కదా? చిల్లీ కడప కదా? చిల్లీ సీడ్స్. నీకు కారం ఇష్టం కదా, అందుకే చిల్లీ సీడ్స్ పంపించాను. అవును, అంతే కదా? బాగా పెరిగింది. కారం బాగా తింటారా మీరు? తింటా, నేను అంతగా తిన్నాను. అవునా? ఆంటీ ఎలా ఉన్నారు? అవి ఆంటీ చాలా బాగున్నారు, చాలా చాలా బాగున్నారు. మీరు అడిగిన అని నేను చెప్తా మా మమ్మీకి. అండ్ యా, ఇంకా చెప్పు నీ గురించి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడు, నేను ఉన్నా ఇక్కడనే. నీ గురించి చెప్పు, ఏమన్నా నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ హాబీస్ ఏంటి, ఏ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? రాహుల్ మాట్లాడు. ఇందాక మీరు మాట్లాడుతుంటే ఫస్ట్ టైం డిస్కనెక్ట్ అయిపోయింది కదా రాహుల్. ఏ రాహుల్, హౌ ఆర్ యు? I'm fine. ఎలా ఉన్నారు? Yours? I am stronger every day. లైక్ అందరు ఏంది అంత నిరసంగా మాట్లాడుతున్నారు? ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడండి. లైక్ ఎట్లా నిద్ర వచ్చేస్తుంది, మీరు కొంచెం గట్టిగా కొంచెం జోష్తో మాట్లాడండి. జోషం కాదు, అందరూ కొంచెం నిద్ర వస్తున్నట్టు ఉంది. సాటర్డే నైట్ ఏంది ఇట్లా ఉన్నారు అందరూ? ఎనర్జీ కనిపించలేదు ఎవరి దగ్గర. లైక్ అడగాల్సిన అడగండి. రిలాక్స్. మీరు చాలా చాలా వెయిట్ చేశారు కదా కాల్ కోసం, అది కనిపించట్లేదు మీ వెయిట్. మీరు ఒకసారి లైక్ పేలితే ఎలా ఉంటారు అట్లా పేలాలి. వీళ్ళ జోష్ అంతా సోషల్ మీడియాలో ఉంటది, వీళ్ళతో పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ జోష్ ఏంటనేది. అంతే కదా? లైక్ కాల్ అయినప్పుడు అందరూ కాల్ మాట్లాడాలి అని లైక్ దే ఆర్ వెయిటింగ్ అనమాట. అందరికి మాట్లాడాలి అని వచ్చినప్పుడు మాట్లాడుతుంది. నాది అభిజోన్ అభిజోన్ అని మీ పేరు. అభిజోన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్లెజర్ ఇస్ మై బ్రో. ఇంకా మీ ఫ్యాన్స్ అందరూ మీ పిక్ పెట్టకపోతే రోజు పిక్ ఎప్పుడు పెడతారని రోజు డిఎమ్స్ చేస్తా ఉంటారు. ఇంకా మీ ప్రాజెక్ట్స్ ఏంటి అవన్నీ నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకా నేను అవునా? అవును బ్రో, చాలా చాలా పెద్ద ఫ్యాన్స్ నీకు. మీ పేరు మీద ట్యాగ్స్ పెట్టుకొని అవిందు, అవిద్య ఇంకా అలా పెట్టుకుని ఉంటారు. థ్యాంక్ యూ గైస్. మీరు అందరు అసలు ఇంత ఓపిక్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇట్లా చిన్నపిల్లలు ఇట్లా స్కూల్లో ఒకటి తర్వాత ఒకడు ఇట్లా లైన్ లో నిల్చొని మాట్లాడతారు కదా, అందరూ అంత మరీ డీసెంట్ గా ఉన్నారు అందరూ. పాపం వేస్తుంది నాకు, ఎందుకు ఇంత ఏమవుతుంది అసలు? అభిద్య అనేమో అసలు తెలుగులో మాట్లాడమని అడగడానికి 10 సార్లు ఆలోచిస్తుంది. అయ్యో బాబా, అవిద్య ఇక్కడ సైలెంట్, అక్కడేమో ఫుల్ వైలెంట్. అక్కడ ఫుల్ వైలెన్స్, ఇక్కడ ఫుల్ సైలెన్స్. ఏంటి అసలు? లైక్ అడ్మిన్స్ అందరికి నాది ఒక సజెషన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మీరు అందరూ ఏం థాట్స్ ఉన్నా మీరు అందరూ చాలా ఇప్పుడు పీపుల్ అందరితో మీరే ఇంటరాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు అభి వెళ్ళి ఇంటరాక్ట్ కాలేదు కదా, సో మీరు ఏమున్నా కూడా డైరెక్ట్ అవి అభికి షేర్ చేయండి. అప్పుడే కదా అభికి తెలుస్తుంది. మీరే ఇప్పుడు షైగా ఫీల్ అయితే అభి కాను కదా వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని. యా, మీరు ఏంటంటే ఈ ఆపర్చునిటీని, దిస్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో టు అండర్స్టాండ్ మీ అందరినీ. వాట్ ఇస్ పీపుల్ ఒపీనియన్? మీ అందరి మనసులో ఏముంది, మీ అందరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇటువంటివి ఏమైనా ఉంటే
నాతో డైరెక్ట్ గా చెప్పేయండి. ఇక్కడ మళ్ళీ దెర్ నో ఫిల్టర్, దెర్ నో ఇట్స్ గ్రేట్ కదా అట్లా. అండ్ యాక్చువల్లీ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అని లైక్ వాట్ ఫ్రమ్ ఓల్డ్ ఫ్యాన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ అది లైక్ అవన్నీ చెప్పండి అన్నమాట. ఫ్యాన్స్ అందరి తరఫున ఏమన్నా అలాంటి పాయింట్స్ అన్ని కవర్ చేయండి. చాలా పాయింట్స్ ఉంటాయి కదా. అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ మీ పర్సనల్ పేజెస్ గురించి అన్నిటి గురించి ఆల్రెడీ అభి దగ్గర ఉన్నాయి లిస్ట్ మొత్తం. సో వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆల్రెడీ మీ లిస్ట్ కానీ నేమ్స్ కానీ అన్ని మాక్సిమం అభి దగ్గర ఉన్నాయి. ఎవరైనా లేకుంటే ఐ విల్ ట్రై టు షేర్. నాకు వచ్చేసింది, నా దగ్గర లిస్ట్ ఉన్నది మొత్తము. ఎవరైనా లేవంటే అది వేరే విషయం, కానీ లేని వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఐ విల్ షేర్ అగైన్. సో డోంట్ వరీ, మీరు నో వరీస్. అండ్ సో గుడ్. ఐ మీన్ ఇదే మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు మీ అందరు కూడా ఇప్పుడు మీరు ఇంత సపోర్ట్ చేసిండ్రు, ఇదంతా ఎందుకు చేసిండు నాకు ఒకసారి చెప్పండి. ఊరికే వినాలని ఉంది. అంటే ట్రిగర్ పాయింట్ ఏంటి? లైక్ కనెక్ట్ అయిపోయాం అంతే. లైక్ క్యారెక్టర్ బ్రో, క్యారెక్టర్ పర్సనాలిటీ అసలు నీకు ఫ్యాన్స్ అంటే అంత అర్థమైనా మీకు? బికాస్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ సంబడి సో మచ్ ఫ్రమ్ అ టీవీ షో అనేది నాకు తెలియదు, చూడలేదు ఇప్పటిదాకా. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. హౌ యూ బిహేవ్ విత్ అదర్స్, లైక్ మీరు ఇచ్చే రెస్పెక్ట్, దాని వల్ల మీరు వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. సో లైక్ యూ డోంట్ టాక్ బట్ ద వే యూ యాక్ట్, దానికి మీకు ఫ్యాన్స్. ద వే హర్యానా పడిపోయినప్పుడు మీరు ఎట్లా అయితే కప్పారు అవన్నీ లైక్ అది ఎవరైనా చేస్తారు. అది మీరు అందరు ఎవరు అక్కడ నా పొజిషన్ లో ఎవరైనా కానీ అది చేస్తారు. స్పాంటేనిటీ మీకు వచ్చింది బ్రో. అలాగా చెప్పాలి అంటే మీరు ఎలాంటి ఇక్కడి మ్యాటర్లు అక్కడ చెప్పడం కానీ అలాంటివి ఎవరి మ్యాటర్లు ఇన్వాల్వ్ గారు. మీ పని ఏంటి, మనం ఎందుకు వెళ్ళాం బిగ్ బాస్ అంటే, మన పని ఏంటి, మనం ఎవరితో ఇంతవరకు మాట్లాడాలి, ఆ లిమిట్ లో ఉంటాం అన్నమాట. ఈవెన్ మీ ఫ్రెండ్ తప్పు చేసినా లైక్ యూ క్వశ్చన్ దెమ్ లైక్ ఒకటి అంటూ ఏం లేదు బేసికల్లీ అన్ని. బ్రో మీరు ఎలా ఉన్నారో అలాగే నచ్చేసారు మాకు. బట్ సేమ్ క్లోత్స్ హౌ యూ స్టేడ్ ఫర్ 10 days బ్రో? ఆ క్వశ్చన్ అయితే అడగాలని ఉంది. బికాస్ ఐ స్టేడ్ ఇన్ హాస్టల్ ఫర్ 1 month. అసలు అదే సేమ్ అప్పుడైతే నాకు లైక్ ఇట్ వాస్ సో ట్రిగరింగ్. అండ్ దాని తర్వాత పెయింట్ టాస్క్ లో ఏమో మీకున్న బట్టల మీద పెయింట్ పడిపోయింది. దట్ వాజ్ లైక్ ఐ జస్ట్ నాకు అప్పుడు లాస్ అయ్యి ఐ ట్రీటెడ్ బిగ్ బాస్. అసలు బిగ్ బాస్ అనుకున్నారు ఏమనుకున్నారు? బికాస్ యూ వేరింగ్ ద సేమ్ క్లోత్స్. మీకు గుర్తుందో లేదో దట్ గ్రే కలర్ టీ షర్ట్. సో హార్డ్. ఎందుకంటే మీ హాస్టల్లో ఉన్న వాళ్ళకి మాకు తెలుస్తుంది. బికాస్ వాష్ చేయడానికి ఉండదు అది. ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ జాబ్. మీరు అది ఎట్లా చేస్తారు ఒకసారి చెప్తే అదొక్కటి నాలుగు ఉంది. ఎలా చేసామంటే వేరే ఆప్షన్ ఏముంది అక్కడ పెద్దగా. అండ్ అది ఫుల్ మీకు ఏసీ కూడా ఉంటది. లైక్ ద డస్ట్ పార్టికల్స్ అన్ని లైక్ అతుక్కుపోయి ఉంటాయి. ఇట్స్ సో హార్డ్ దట్. బట్ సీ sometimes when you're there ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే పని చేయలేము బేసిక్ గా. అది కాదు. సో అదే యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైతే లైక్ మోకాళ్ళ మీద నిల్చున్నారు చూసారా, బిగ్ బాస్ మిస్టేక్ చేసిన అడిగారు కదా, అదేంటంటే ఆ రోజు మొత్తం హోల్ సోషల్ మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది. మొత్తం ఎలా అంటే బయట ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ఫైర్లు ఉండే ఆ రోజు. మీరు మోకాళ్ళ మీద ప్రోమో రాగానే మొత్తం ది స్టార్టెడ్ డూయింగ్ స్టాప్ టార్గెటింగ్ అభిజిత్ అని చెప్పి లైక్ టార్గెటింగ్ అభిజిత్ ట్యాగ్ బ్రో. అప్పుడైతే మామూలుగా చేయలేదు బ్రో దట్ ట్యాగ్ అయితే. మీరు మోకాల్ మీద give me 2 minutes guys, give me 2 minutes please. Sorry guys, mom, I always take mom's call. So mom is first other than anything else. I have to take those calls. మాట్లాడండి ప్లీజ్. అనే యాక్చువల్ గా నేను వీడియో కాల్ మాట్లాడాని స్టేటస్ పెట్టా వాట్సాప్ లో. ఓకే. మా ఫ్రెండ్ మీ బిగ్ ఫ్యాన్ అన్నమాట నాలాగే. తను పక్క ఊరు నుంచి వచ్చేసాడు. ఇదిగో అన్న సన్ముఖ్. అనియా నమస్తే అనియా. హాయ్ సన్ముఖ్. నమస్తే బ్రదర్. హ్యాండ్సమ్ ఉన్నావు అబ్బాయి నువ్వు. లైటింగ్ బాగుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ నుండి యాక్చువల్లీ నేను మీ బిగ్ బాస్ అవుతున్నప్పుడు బ్యానర్ కట్టినా మా ఊర్లోనే. ఇది థ్యాంక్ యూ బ్రదర్. అవకాశం కోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. సడన్ గా సాయంత్రం స్టేటస్ పెట్టిన అభిజిత్ తనతో మాట్లాడే అవకాశం ముందు వస్తారంటే నేను వెంటనే బండి వేసుకుని వచ్చినా మీతో మాట్లాడడం కోసం. నువ్వు చూడాలనేసి పేజ్ లో పెట్టని చాలా సార్లు అడిగాడు. అంటే నిన్ను ట్యాగ్ చేసి ఆ కట్అవుట్ నువ్వు ఎలాగైనా చూడాలి అని యాక్చువల్లీ మేము దండ వేసేసి కొంచెం హడావిడి చేసాం అనమాట లాస్ట్ డే. అవునా?
థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. సన్ముఖ్ నెక్స్ట్ టైం మాట్లాడిన ఖచ్చితంగా నీకు చూపిస్తా అన్నా నీ కట్అవుట్ నీకు. తప్పకుండా నేను చూస్తుంటాను, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒక్కసారి చూస్తే మళ్ళీ మర్చిపోయే టైప్ కాదు, నేను గుర్తుపెట్టుకుంటాను ఫేస్. కాకపోతే ఎస్ బ్రో తెలుసు, బిగ్ బాస్ లో చూసినాక తెలుసు. కానీ ఇప్పుడు నాకు కూడా ఛాలెంజింగ్ అయిపోతుంది ఇంత మందిని గుర్తుపెట్టుకోవాలంటే. బికమింగ్ థ్యాంక్ యూ. ఓకే పేజ్ లో లైవ్ పెట్టేసి నిన్ను ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి, బాగా డబ్బులు కాపాడుకోండి, మరి అట్లా విచ్చలుడిగా ఖర్చు పెట్టకండి. అన్ని చేయనక్కర్లేదు, నాకు తెలుసు మీరందరూ ఏంటనేది. సో బీ కేర్ఫుల్, వర్క్ హార్డ్. ఓకే థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి పేజ్ గురించి ఏమైనా చెప్పన్నా. మా పేజ్ లో అభిజిత్ గర్ల్స్ ఫ్యాన్స్ అని ఉండేది, దాని గురించి ఏదైనా వాళ్ళకి హాయ్ చెప్పేస్తే చాలన్నా. యాక్చువల్లీ రికార్డ్ చేస్తున్నా. ఓకే, అభిజిత్ గర్ల్ ఫ్యాన్స్ పేజ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ నన్ను ఇన్ని రోజులు ఇంత అభిమానించినందుకు, ఇంత ప్రేమించినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ రియలీ ఐఎమ్ టచ్డ్, ఐఎమ్, యు నో దట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్నయ్య. అభిజాన్ గురించి కూడా చెప్పు. అభిజాన్ గురించి కూడా వెయిట్ ఒకసారి. నమిత వాళ్ళ ఫాదర్ వెయిట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడండి. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ నమిత గారు ఫాదర్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ విన్నింగ్ ద BB4 టైటిల్. Who is this young and dashing boy next to you? మై బ్రదర్ అభి. మా సన్ అండి. Hi, hey, what's up man? అంటే ఒకటి చెప్దామని మీతోటి. మీ అపార్ట్మెంట్ కదా? అవును, మీ అపార్ట్మెంట్ కి వచ్చారు మా ఫ్రెండ్ జయసూర్ అని. నవ్ యు బికమ్ ద ఏపీ హైకోర్ట్ జడ్జి. ఓకే, మీ అపార్ట్మెంట్ లో వీరస్వామి గారి ఆఫీస్ ఉంది కదా, అందుకే ఆ రోజు వచ్చాము. ఆ రోజు వాచ్మెన్ వెయిట్. నేను ఇక్కడ ఉండట్లేదు. ఐ థింక్ మామ్ అండ్ డాడ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నాకు ఫిల్మ్ నగర్ నుంచి చాలా దూరం అయిపోతుంది బేసిక్లీ. సో మేబీ అందుకే యూ ప్రాబబ్లీ మిస్ మీ. ఇది సో ఏం అనుకోవద్దు. ఐ థింక్ అదే మేబీ అందుకే ఉంటున్నా ఒక 2 days ఇక్కడ అట్లా అవుతుంది, ఏదో నడుస్తుంది ఇక్కడ. నేనేమో మమ్మీ ఫుడ్ లేకపోతే నేను ఉండలేను. ఇట్లా 4 months నేను ఇక ఆమె నాకు వంటలు నేర్పించింది కాబట్టి ఆమె వంటలు నేను సరిపెట్టుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన ఫుడ్ తీసుకొని మళ్ళీ అట్లా నడుస్తున్నది ఏదో ఒకటి. అభిజిత్ గారు, మీ మదర్ చాలా బాగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎలా చేస్తుంది చాలా, ఎందుకంటే సెన్సిబుల్ గా చాలా వర్డ్స్ చెప్తే అవి ఇంప్రెసివ్ గా ఉంటాయి. తను మీ గేమ్ షోకి వచ్చింది కదా, మీరందరూ కొట్టుకున్నారంటే బాగా కొట్టుకున్నారు ఇంకా చెప్తున్నది, ఎంకరేజ్ చేసింది తను. బాగా నచ్చింది. మా అమ్మకి ఏం పోయేది ఉంది, హ్యాపీయే కదా. ఇట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా, ఇట్లా తెలియని వాళ్ళతో అందరితో ఇంత అంటే ఇంత ప్రేమ సంపాదించుకున్నా నేను అనేది నాకు నిజంగా అంత బాగా చాలా అదృష్టమవుతుంది. నేను బేసిక్ గా నాకు దేవుడు చాలా ఇచ్చిండు బేసిక్లీ. ఇవన్నీ ఎట్లా అంటే వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఒక్కరి మీద ప్రేమ అనేది 100% ఉంటది, ఎప్పటికైనా ఉంటది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనము మన లైఫ్ మీద మనం ఫోకస్ చేయాలి. అందరం వి నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. సో నేను ఇదే చెప్తున్నా, వర్క్ హార్డ్, కష్టపడమ్మా, పైకి రావాలి, బాగుపడాలి, దేశం బాగుపడాలి ఫస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఐ థింక్ all of us, మన మీద ఎంత జనరేషన్, you know how much of the GDP is dependent on our generation of this country. It is చాలా చాలా ఇంపార్టెంట్. కష్టపడండి, వర్క్ హార్డ్, అండ్ చాలా మంచి జరుగుతుంది ముందు. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. I know you love me. I got it. నాకు అర్థమైపోయింది. ఈవెన్ టుడే కూడా ఇప్పుడు 12 వరకు పోస్ట్ పెట్టంటే 2-3 days తను వీలుంటే పెడతాను, లేదంటే 12 తర్వాతనే పడుకుంటుంది. ఈవెన్ టుడే ఆల్సో, ఈ రోజు కూడా అన్నాను ఈవినింగ్ నీకు కాల్ వస్తుంటే నీకు ఇది రాదు, ఫ్యాన్ పేజ్ రాదు, నువ్వు ఊరికే ఊరుకో అని చెప్పాను నేను.
లేదు లేదు డోంట్ యాక్టివిటీ వాళ్ళకి ఉంటుంది కదా, అది అర్థం చేసుకోమంటే తను నెగిటివ్ మాట్లాడకంటే నెగిటివ్ ఆ వర్డ్ నన్ను డిస్కరేజ్ చేస్తుంది. నేను అన్నాను కావాలని, ఎందుకంటే తను డిమోటివేట్ చేయడం రీజన్ ఏంటంటే తన కాన్సన్ట్రేషన్ కొంచెం డైవర్ట్ చేయాలని అంటున్నాను. తను మాత్రం ఏదనంటే నాకు అర్థమైంది అండి. ఒక పేరెంట్స్ ఇప్పుడు ఫాదర్ అయినప్పుడు ఉండదా అండి, అది తప్పకుండా ఉండాల్సిందే. తనే చెప్తారు కదా గేమ్ లో రియాలిటీ షో విన్నర్ కావచ్చు రన్నర్ కావచ్చు, తన పర్సనాలిటీ ఉంది కదా, తను లాగా తను ఉంటున్నాడు ఇప్పుడు. అలా ఎన్నిసార్లు అన్నా కూడా ఏదనంటే మాతో అంతే గొడవ పెట్టుకుంటది. ఒకసారి విన్ను కాకపోతే అని అంటాను అంతే, విన్ కావడం కాదు, అలా మాట్లాడడం కూడా. నమిత ఒకటి మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నాను, లోపల ఎట్లున్నానో బయట అట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా. ఒకటి ఏంటంటే కెమెరా లేదు నా చుట్టూ బేసిక్ గా. సో డోంట్ వరీ, అంత బాగుంది. కానీ యునో స్లీప్ ఆన్ టైం. మీ ఫాదర్ చాలా వరీ అవుతున్నారు మీ గురించి. జాగ్రత్తగా టేక్ కేర్. తమ్ముడు మాట్లాడతారంట అన్న. మీ డెసిషన్ మేకింగ్స్ చాలా నచ్చాయి బిగ్ బాస్ లో, ఎక్కడ వరకు ఉన్నారో అక్కడ ఉన్నారు. సో నాకు చాలా నచ్చింది మీ పర్సనల్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? కౌశిక్. సో నోమిత అండ్ కౌశిక్ బేసిక్ గా ఇద్దరు. సూపర్. నోమిత నువ్వు ఏం చదువుకుంటున్నావు? స్టడీస్ అయిపోయింది అభి, BEd. ఓకే సూపర్. సో తమ్ముడా బేసిక్ గా? తమ్ముడు. వెరీ నైస్ కౌశిక్, వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారా? హలో అండి. హలో నమస్తే అండి. నమిత గారు, మదర్ గారు నమస్కారం. బాగున్నారా? గుడ్. చాలా క్యూట్ ఫ్యామిలీ ఉంది మీ అందరిది, చాలా బాగుంది. చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. అందుకే తను తీసుకొని వచ్చాను మీ ఇంటికి ఆ రోజు, జనవరి 28 రోజు వెయిట్ చేసి తనకి అభిజిత్ కి అబ్బాయికి ఇచ్చేసి ఏం కాదు, తనకి అభిజిత్ కి ఇచ్చినట్టు అని చెప్తే అప్పుడు ఇచ్చింది. ఇవ్వనన్నది అంటే ఇంత దూరం వచ్చి ఇవ్వకుంటే బాగుంటది, తనకి కన్వీన్స్ చేస్తాడని ఇచ్చేసాను. మీ బ్రదర్ చెప్పాను. అవునా? అది ఏంటది, ఏమి ఇచ్చావు? నేను దిల్షునగర్ ఓన్లీ, హైదరాబాద్ దిల్షునగర్. ఓకే. అనేదో మీ ఫోటో పెట్టి ఉన్నాయండి. ఎలా ఉందంటే ఒక సెపరేట్ రూమ్ లో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి బేసిక్. అది ఎవరు ఏమి ఇచ్చారు అనేది నాకు వచ్చింది, కొన్ని చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. కోరుకునేది మా పాప కంటే ప్రాక్టికల్ గా ఉండమని చెప్పండి. అమ్మ తల్లి నువ్వు ప్రాక్టికల్ గా అంటా ఉండు, సరేనా? లేదండి, అంత బానే అవుతుంది చూడండి మీరు. షిల్ బి ఫైన్. షీస్ వెరీ నైస్ గర్ల్. షిల్ బి ఫైన్, డోంట్ వరీ. మరి రోజు ఒకటి అప్డేట్ ఇవ్వాలి కదా అభి నీ గురించి, లేకపోతే ఎలా? I'll try. సాయితేజ మాట్లాడు. సాయితేజ ఇంకా ఛాన్స్. సాయితేజ ఎలా ఉన్నావు? ఏ వాట్సాప్, ఎలా ఉన్నావు? గుడ్ బ్రదర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సాయితేజ? శంషాబాద్ అన్న. శంషాబాద్, హైదరాబాద్ అయితే. అవునన్నా. వెరీ గుడ్ సాయితేజ. ఏం చేస్తుంటావు? రోజు నైట్ మీ ఇంటికి వచ్చినా కానీ చాలా మంది ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఎలాగొట్టి పంపించారు నైట్ వరకు. అవునా? ఆ రోజు రాత్రి అసలు అంటే ఏంది, నేను బయటకు వచ్చిన రోజా? అవునన్నా. అమ్మా ఆ రోజు నాకు కూడా ఏం అర్థం కాలే అసలు ఏంది, నేను ఇక్కడికి వచ్చినా నేనే అనుకున్నా. వెయిట్ చేసి నైట్ 3 వరకే ఉన్నాము నా దగ్గరనే. అయ్యో వెరీ సారీ అబౌట్ దట్ సాయితేజ. ఏమనుకోకు. మళ్ళా కిందికి వస్తావేమో అనుకున్నాము సెలబ్రేషన్ కోసము, కానీ చాలా మంది ఉన్నందుకు సెలబ్రేషన్ క్యాన్సిల్ చేసారు కింద. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇట్స్ అంత పోలీసు వాళ్ళు మాకు చెప్పారు బేసిక్ గా, పోలీసు వాళ్ళు అంత కంట్రోల్ చేయలేకపోతున్నాము, కరోనా టైమ్ ఇట్లా ఇది అని చెప్పి వద్దాం అనుకున్నా పైనుంచి. కానీ అస్సలు కిందికి పోవడానికి స్కోప్ లేదు అక్కడ. మొత్తం 5 వరకు మొత్తం బ్లాక్ అయి ఉండే బేసిక్ గా. ఎక్కడ జాగా దొరుకుతుంది అక్కడికి వస్తుంది లిఫ్ట్ కి స్టెప్స్ నుంచి.
ట్రై చేశాను పైకి వద్దామని, కానీ పోలీసు వాళ్ళు రానియాలి. ఏముంది ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా నాతో, ఇంకేంది. అంతే అన్నా. ఇంకా చెప్పు. చెప్పాలన్నా, అందరు మంచిగానే నాన్న? అందరు బాగున్నారు అబ్బా, అందరు బాగున్నారు. మీ ఇంట్లో ఎంతమంది? 4 అన్న, డాడీ, మమ్మీ, అక్క, నేను. వెరీ నైస్, వెరీ నైస్. అక్క ఉందా మాట్లాడతా? మాట్లాడతా. హాయ్ అభి. హలో అండి, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్. చాలా చాలా క్యూట్ గా ఉంది. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకోవాలి అసలు మీ అందరికి. ఇట్లా మాట్లాడుతుంటే ఇట్స్ రియల్లీ క్యూట్. అందరు ఇట్లా ఫ్యామిలీస్. చెప్పండి. మీరు అంటే ఎంత లక్కీ అంటే మీకు తెలిసింది కొంచెమే. అంటే మా అలాగా ఇంటరాక్ట్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే లైక్ లాక్స్ లో ఉంటారు, థౌజండ్స్ లాక్స్ లో ఉంటారు కదా. వాళ్ళందరిది అంటే మీకు రీచ్ అవ్వకపోవచ్చు, కానీ చాలా లవ్ ఇస్తారు మీకోసం. అంటే బయట సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా అర్థం అవుతుంటది కదా. అంటే మీ వరకు రీచ్ అయితే కొంతే, కాకపోతే దానికి డబల్ గా ఇంకా ఉంటది. అర్థమవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. అది కలుద్దాము. ఒక 1.5 months టైం ఇవ్వండి, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు. ఫ్రీ అనే కాదు, ఇది కొంచెం ఇప్పుడు చేయాలని లేదని కాదు. ఇప్పుడు ఒక ఈవెంట్ చేసి అందరితో పాటు ఒక ఫుల్ డే అన్నట్టు కూడా ప్లాన్ చేసే ఉండే, మేము రెడీగా ఉన్నాం బేసిక్లీ టు ఎగ్జిక్యూట్. కాకపోతే ఏంటంటే ఒక 1 month లో ఐ థింక్ ద వ్యాక్సిన్ విల్ ఫినిష్ ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు కొద్దిగా లైట్ తీసుకుంటున్నారు, కానీ అది లైట్ తీసుకునే అంత స్టేజ్ లేదు. కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి, మనకి ఏ స్ట్రెయిన్ వస్తుందో మనకు తెలియదు. అండ్ ఈ టైంలో మీ అందరి ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అదంతా. మీకే కాదు, ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు చెప్పలేము ఏమవుతుంది, ఎవరు ఏమవుతుంది అనేది రిస్క్ తీసుకోవద్దు ఈ టైంలో. అది రెస్పాన్సిబుల్ కాదు బేసిక్గా. సో అట్లా అని చెప్పి కలవలేకపోతున్నా. అండ్ నాకు కూడా ఉంటుంది, ఇట్లా వచ్చి అందరినీ కలవాలని ఉంటుంది. ఇంతమంది ఉన్నారు అంటే నేను నిజంగా ఎట్లా చేయాలి ఏంటి అనేది ది ఓన్లీ వే టు డూ ఇట్. ఒక 1 week నుంచి ఒక ఇట్లా నోటిఫికేషన్స్ పంపించేసి, ఒక యూనో మీ అందరికి నోటిఫికేషన్స్ పంపించేసి, సో అండ్ సో ప్లేస్ విత్ ఇన్ నెక్స్ట్ వీక్ ఒక 1 week గ్యాప్ ఇచ్చి, సో దట్ యూ గైస్ కెన్ ప్లాన్ రావడానికి అన్నట్టుగానే అనుకున్నా నేను. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా వ్యాక్సిన్, ఒక్కసారి కొంచెం అది క్లియర్ అయిపోతే హ్యాపీగా ఫ్రీగా కలవచ్చు. ఈ మాస్క్లు వేసుకొని, గొడవ పెట్టుకొని, సెల్ఫీలు తీసుకునేటప్పుడు మాస్క్లు వేసుకొని చాలా వింతగా ఉంది బయట పరిస్థితి. సో అదొకటే కన్సర్న్ ఇప్పుడు. లేకపోతే అండ్ ఇంకోటి ఏమైపోతుంది అంటే, ఇప్పుడు వన్ థింగ్ దట్ యూ గైస్ షుడ్ ఆల్సో మేబీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తట్టిందో లేదో మరి. ఇప్పుడు సే ఐ టర్న్ పాజిటివ్ టుడే, దట్ ఈస్ 2 weeks gone in my life basically for quarantine. 2 weeks ఈ టైంలో నేను పోగొట్టుకుంటే అది ఎంత లాస్ అనేది మనందరికి, బేసిక్లీ నాకని కాదు, ఇప్పుడు మీకు కూడా బేసిక్లీ. సో ఇఫ్ ఐ డోంట్ మీట్ పీపుల్ ఫర్ 2 weeks, దెన్ వర్క్ స్టాప్స్. నేను లేకపోతే పని అయిపోతుంది ఇక్కడ. సో అదొక్కటే, అది కూడా ఉంది. సో అంటే టేక్ టైం అని అర్థం అవుతుంది. ఐ థింక్ ఈ కోవిడ్ వల్ల వచ్చిన పాజిటివ్ ఏంటంటే ఈ వర్చువల్ ఇంటరాక్షన్స్ అనేది డెఫినెట్లీ నథింగ్స్ లైక్ మీటింగ్ ఇన్ ఫ్లెష్. కానీ బట్ మనం ఇంకా వీఆర్ ఐఎమ్ టాకింగ్ టు యూ పర్సనలీ, అండ్ మీ గురించి నేను తెలుసుకుంటున్నాను, నా గురించి మీరు తెలుసుకుంటున్నారు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదే కదా మనకు కావాల్సింది బేసిక్గా. మమ్మీ నాకు ఒక థ్యాంక్ యూ చెప్పుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, మీరు నాతో పర్సనల్గా మాట్లాడుకోవడం అనేది మీకు కావాలి. అండ్ ఇట్స్ గ్రేట్, వీఆర్ బాండింగ్ రైట్ నౌ.
Yeah, bro. Monthly once also we can plan this, like if time permits and meeku khali unte. Yeah, we'll see. It's all there. నేను ఆలోచిస్తున్నవన్నీ. I think ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను చేయకపోతే ఇంకెందుకు, అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. సో యాక్చువల్లీ లైక్ లాస్ట్ 5 minutes 40 seconds ఇంకో ఇద్దరు మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడండి మళ్ళీ ఇంకో కొత్త లింక్ ఎందుకు. Okay, yeah, let's do that and we'll make this happen, we'll make it happen again very soon. So మీరు అందరూ నాకు ఒకటే ఏంటంటే, see whoever didn't get a chance to talk, if you can encourage them to come and be there, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే చాలు, basically it will be great. గణేష్ you waited ఇంతసేపు వెయిట్ చేశారు, మీరు ఇంత ఓపికతో వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగున్నావు అన్న? మస్తు ఉన్నా. బాగున్నావా? హలో, బాగున్నా. మూవీ మాట్లాడుతున్నా. ఒంగోలా ఏదో అడుగుతున్నావు? మూవీ ఎప్పుడు? ఏవో టాప్ సీక్రెట్ అని ఎప్పుడైనా విన్నావా? టాప్ సీక్రెట్ అన్నది ఒకటి ఉంటుంది. అది సిఐఏ క్లాస్ సార్ 2021 లో వచ్చి 21 కానీ 22 వరకు పోదు. 21 for sure. It's coming, dude. It's all happening. I don't know what else to say, but you know, అయితుంది. ఇగో నాకు ఎట్లా అంటే నేను టైం తీసుకుంటా కానీ మంచిగా చేస్తా. దట్స్ ఆల్ దట్ ఐ కెన్ సే. ఇంకేం లేదు అట్లా. మేము కూడా దానికోసం వెయిటింగ్. నేను కూడా వెయిటింగ్, అందరం వెయిటింగ్. బేసిక్ గా వెయిట్ చేయాల్సి. ఇంకా గుడ్. తిన్నావా అన్న? ఇంకా తిన్నావా అన్న? తినడమా? లేదు, తినాలి. 10:30 కదా. అవును, నువ్వు ఇప్పుడు గుర్తు చేస్తావు నాకు. ఇప్పుడు ఆకలిస్తుంది. ఇప్పుడు 3 minutes 30 seconds. So anybody else that ఎవరైనా ఛాన్స్ దొరకలేదా మాట్లాడడానికి? జీవన్ మాట్లాడండి. నిక్కీ అండ్ జీవన్ ప్లీజ్ టాక్. జీవన్ అనే పర్సన్ లైక్ ఎడిటింగ్ అన్నమాట. ఫైనల్ సిడిపికి ప్రొఫెసర్ ఎడిట్ తనే చేశాడు. జీవన్ అంతనే ప్రొఫెసర్ ఎడిట్. లైక్ ఇంకా చాలా ఎడిట్ చేశాడు. థ్యాంక్ యూ. ఇదే చేశాడు మనీ ఇంకా ప్రొఫెసర్. వావ్. హ్యాండిల్ ఏంటి అది? ఇది హ్యాండిల్ ఏంటి? ఇది నాదే. ఇంకో అకౌంట్ నాది యాక్చువల్లీ. మళ్ళీ ఎవరన్నా లైక్ బ్లాగ్ చేస్తే ఎలా అని చెప్పి సైట్ ఇంకోటి చేసి పెట్టాను. ఫుల్ ఇది ఇంకోటి. యా జీవన్ మాట్లాడు. నాకు కళ్ళు తిరిగిపోతాయి దాంట్లోకి వెళ్తే, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే. అసలు ఇది అని బేసిక్ గా I try and follow, but you know, it just becomes so much. It's amazing. Game online basically. We have 2 minutes left. Yeah. Who's Jeevan? What's up, dude? ఎక్కడ వైజాగ్ అన్న. వైజాగ్, అరే మై ఫేవరెట్. చాలా రోజులైంది వైజాగ్ వచ్చి. ఎక్కడ బ్రదర్, అసలు టైం దొరకట్లేదు బేసిక్ గా. బట్ యూనో, ఎట్లున్నా వైజాగ్ బ్యూటిఫుల్ ఉంటది. చాలా ఇష్టం నాకు. చాలా బాగుంది. ఉంది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. నీకు ఉంటుంది పోయేప్పుడు మెల్లమెల్లగా. ఎలా ఉన్నా అన్న? బాగున్నా బ్రదర్, నువ్వు ఎట్లున్నావు? అంత ఫైన్ అన్న, బాగున్నా. దీనికి ఎలాంటి లైక్ టూ మచ్ డెడికేషన్ అన్నమాట. మనకి డిజైన్ చేసినప్పుడు అవుట్పుట్ మంచి రావాలని చెప్పి ఏదైనా ఎడిట్ చేసినప్పుడు టూ మచ్ డెడికేషన్. అవుట్పుట్ బాగా రాకుంటే మళ్ళీ అవుట్పుట్ మీద ఫోకస్. నాలాంటోడే ఎలా లేదని చెప్పి లైక్ అలా. థ్యాంక్స్ జీవన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. Yeah, I mean, if you guys can somehow like share some of the edits, like, you know, it'll be great. It's pretty awesome. I'm watching some. I saw a few of them. They're really cool. Yeah, actually అంటే చాలా ఎడిట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి బెస్ట్ ఎడిట్స్ మాత్రమే లైక్ వీ కెన్ షేర్ ఇట్ విత్ యూ. అంటే అన్ని అంటే లైక్ 100లో లైక్ వేలలో ఉంటాయి కాబట్టి మీకు అన్ని అంటే చూడలేరు మీరు, మీకు అంత టైం ఉండదు. సో బెస్ట్ ఎడిట్ ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ. Yeah, do that Vishal. ఇన్స్టాలో పింగ్ చేస్తాను మీకు. ఫుల్ అభిజిత్ ఫుల్ అకౌంట్ నుంచి అన్నా లేకుంటే నా పర్సనల్ అకౌంట్ ఉన్నా మీకు పింగ్ చేస్తాను. Okay, do that. Yeah, sure.
అండ్ ఇంకా అంటే మీరు లైక్ అట్లీస్ట్ లైక్ మంత్లీ వన్స్ అట్లీస్ట్ లైక్ అప్పుడు లైవ్ వస్తుండండి. లైక్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు అందరితో మాట్లాడడానికి లైవ్ అట్లీస్ట్ యా. ఓకే, వి షుడ్ డు మోర్ లైవ్స్ basically. ఎందుకంటే లైక్ యా బ్రో, ఇన్స్టా ఫేస్బుక్ లైవ్. యా ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఇంటరాక్టివ్ వే కదా. మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే ముందే చెప్పాను టైం అది. మీ లైక్ బయట నుండి మాట్లాడాలనుకుంటే కష్టం.